మెత్త మెత్తని, కమ్మ కమ్మని స్పాంజీ లాంటి గుంత పొంగనాలు. నేనైతే ఈ వీడియోలో నూనె తక్కువ, రుచి ఎక్కువ స్పాంజీ లాంటి గుంత పొంగనాలైతే చూపించబోతున్నానండి. చాలా చాలా రుచిగా ఉన్నాయి. చాలా బాగొచ్చాయండి. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. నేను మీ ఉమ్మ. ఈరోజైతే దోసపిండితో నేను గుంత పొంగనాలు చేస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ కూడా ఒకటి తురుముకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దోసపిండిని ఒక గిన్నెలోకి కొంచెం తీసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టుకున్న శనగపప్పు ఇదంతా వేసి తర్వాత తగినంత సాల్ట్ వేసి ఒక చిటికెడు వంట సోడా వేసానండి. వంట సోడా అనేది ఆప్షనల్, అంతే, అవసరం లేదండి. వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ మనము గరిటెతో బాగా కలపాలండి మెయిన్గా. ఎందుకంటే మనం పైన పైన కలిపామనుకోండి పిండి అలాగే ఉండిపోతుంది. మనకు పొంగనాలు అనేటివి మెత్తగా దూదిలాగా రావన్నమాట. ఇట్లా పైన మంచిగా గరిటెతో ఎక్కువసేపు కలిపామనుకోండి లోపలంతా హెయిర్ ఫామ్ అయ్యి మనకు పిండి ఇట్లా బబుల్ బబుల్గా వస్తుంది. అప్పుడు మనకు పొంగనాలు అనేటివి చాలా ఫ్లఫీగా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. ఈ టిప్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. నేను కూడా ఫాలో అవుతానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోవాలండి. నాకు గట్టిగా అనిపించింది కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో నేను ఇలా స్ప్రే చేసుకున్నాను అనమాట. ఆయిల్ స్ప్రే చేసుకుని తర్వాత ఈ పొంగనాలన్నిటి ఇలా వేసుకున్నాను. ఆయిల్ స్పూన్తో వేస్తే చాలా ఎక్కువ పడుతుందండి. నేను ఒకసారి చూసుకున్నాను, అందుకే ఇలా లైట్గా స్ప్రే చేశాను అనమాట. స్ప్రే చేసి వేసుకున్నాం అనుకోండి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. స్పూన్తో వేస్తే మనకు ఒక్కొక్క స్పూను ఒక్కొక్క గుంతలో అలా పడిపోతుంది అనమాట, ఎక్కువగా పడిపోతుంది. అందుకే ఇలా స్ప్రే చేసుకున్నాను. నాకైతే ఈ బాటిల్ చాలా చాలా యూజ్ అవుతుందండి. మనకు దోశ వేసేటప్పుడు కూడా స్పూన్తో వేస్తే ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఇలా లైట్గా స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఆయిల్ తక్కువగా పడుతుందన్నమాట. ఈ బాటిల్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు మామూలుగా పోపు పెట్టుకున్నప్పుడు ఆయిల్ పోసుకోవచ్చు, లేదంటే స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా పైన కూడా మూత పెట్టిన తర్వాత ఒక 5 minutes అలా ఉంచి తీసేసి పైన లైట్గా ఆయిల్ స్ప్రే చేసి అన్నిటినీ ఇలా తిప్పేసుకుంటున్నానండి. మనము మంట అనేది చాలా లో ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన మాడుతుంది, లోపల ఉడకదు పిండి. అందుకే ప్యాన్ వేడయ్యే వరకే హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించాలన్నమాట. లోపల పిండి ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి. ఇలా అన్నీ తిప్పేసిన తర్వాత ఒక 2 minutes ఉంచానండి, అంతే. అన్నీ మంచిగా ఉడికిపోయాయి, చాలా ఫ్రై అయినాయి, అన్నీ తీసేసుకున్నాను. ఇలా తర్వాత పిండి కూడా ఉన్న పిండి ఇలా మళ్ళీ స్ప్రే చేసుకొని మళ్ళీ వేసుకోవడమే. చాలా బాగుంటాయండి, చాలా మెత్తగా వచ్చాయి, చాలా నచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. దీన్ని చట్నీతో కానీ సాస్తో కానీ తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనంటే మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్.